ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి మన దివ్యవాక్కు కార్యక్రమ అంశము సంపదలు, మద్యపానము, దైవభీతి. ప్రియ స్నేహితులారా, మనము సామెతల గ్రంథము, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, కీర్తనల గ్రంథము, ఈ 3 గ్రంథాలను చదివినట్లయితే విజ్ఞానము మనకు అబ్బుతుంది. ఎందుకనగా ఈ సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ప్రతి నరుడు, ప్రతి మనిషి తమ జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఏ విషయాలను ఏ విధంగా చూడాలి అనే విషయాలు మనకు బోధపడతాయి. ప్రియ స్నేహితులారా, కీర్తనల గ్రంథంలో దేవుణ్ణి స్తుతించే విధానము, దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో కార్యాలు చేసే విధానం మనం చూస్తాము. అలాగే ఈ యొక్క సీరాపుత్రుడైన జ్ఞానంలో ప్రతి ఒక్క అంశము క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. కానీ మనకు ఎలా తెలుస్తుందంటే, మనము బైబిల్ గ్రంథం, పవిత్ర గ్రంథాన్ని విప్పి చదివినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానము ఆపాదించబడుతుంది, ఇవ్వబడుతుంది. సామెతల గ్రంథంలో కూడా. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం చూద్దాం 3 అంశాలు. ఒకటి సంపదలు. ఎందుకనగా ఈ విషయాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సంపదల వల్ల అనేకులు పతనమవుతున్నారు ఈ రోజుల్లో. సంపదలు లేని రోజుల్లో, అనగా ఒక 40 సంవత్సరాల క్రితం ముందు చూస్తే అందరి ఇండ్లు గుడిసెలే, అందరి ఇండ్లు పాకలే. ఆ గుడిసెలో మనము కిందికి వంగి వెళ్ళేవాళ్ళు గుడిసెలో. కానీ ఆ గుడిసెలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ రోజు దేవుడిచ్చిన ఆ ఆహారాన్ని భుజించి సంతోషంగా నిద్రించడం. ఈరోజు ప్రియ స్నేహితులారా ఎలా ఉంది అంటే పరిస్థితి, ప్రియ స్నేహితులారా, సంపదల వల్ల కుటుంబాలే పతనమవుతూ ఉన్నాయి. సంపదలు లేని రోజుల్లో ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారో, సంపదలు పెరిగిన తర్వాత తమ జీవితాలు విచ్ఛిన్నమవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఒక రీసెంట్గా 2 వారాల ముందు ఒక న్యూస్ పేపర్లో నేను చూశాను. అన్నదమ్ములిద్దరూ పనికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఒకరోజు అలాగే ఏదో చిన్న గొడవ జరిగింది ఇంట్లో. అదే మనస్పర్ధతో వాళ్ళు పనికి వెళ్ళారు. ఇద్దరు వేరే వేరే పనికి వెళ్ళారు, వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అన్నం తింటూ ఉన్నారు. అన్నం తినే సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడే సమయంలో ఏదో ఆస్తి తగాదాలో, వాళ్ళ అమ్మకు సంబంధించిన ఆస్తి తగాదాలో వాళ్లకు కొంచెం వివాదం జరిగింది. అయితే అన్నకు కోపం వచ్చి అన్నం మీద నుండి లేచిపోయి బయటికి వెళ్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నాడో అని అనుకున్నారు. అలా వెళ్తుంటే అలా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెరువు ఉంది. ప్రియ స్నేహితులారా, అన్న చెరువులో దూకాడు. తమ్ముడు అది చూసి అయ్యో అన్నా అని తమ్ముడు కూడా ఆ చెరువులో దూకాడు. ఇద్దరికీ పెళ్ళి అయింది, ఇద్దరికీ పిల్లలున్నారు, చిన్న చిన్న పిల్లలున్నారు ఇద్దరికీ కూడాను. తమ్ముడికి అన్నంటే చాలా ప్రేమ, అన్నకు తమ్ముడంటే చాలా ప్రేమ. కానీ ఎలా జరిగింది ఈ యొక్క అంతం అనేది, ఎలా వారి యొక్క ప్రాణాలు తీసింది అనేది ఎందుకు అనంటే కేవలము సంపద, కేవలము ధన వ్యామోహం, కేవలము ఆస్తి తగాదా. ప్రియ స్నేహితులారా, ఈరోజు సంపదలు లేకపోతే జీవించలేరా? ఒక పూట ఆహారము మనకు దొరకదా? మన కుటుంబాలలో ఒక పూట ఆహారం మనకు దొరకదా? కేవలము తల్లిదండ్రులు, తాత ముత్తాతలు సంపాదించిన ఒక కష్టం మీద అందరూ పోట్లాటలకు, ఇది మాకు చెందుతుంది, ఇది మాకు చెందుతుందని కొట్లాటలు పెట్టుకొని ప్రియ స్నేహితులారా ప్రాణాలను అంతం చేసుకోవడానికైనా తెగిస్తున్నారు. కానీ
మనకు అవసరం లేదు, నానాటికి కావలసిన ఆహారం నాకు చాలు అన్న విషయాన్ని ఎవరు గ్రహించడం లేదు. కానీ పూర్వకాలంలో అది ఉంది. ప్రభువు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి ఇవ్వండి. అడుక్కు తినేవాళ్ళు కూడా రోజు అడుక్కొని సంతోషంగా హాయిగా నిద్రపోతున్నారు ప్రియ స్నేహితులారా. ఈ యొక్క విషయం నేను ధనికులకు హెచ్చరిస్తున్నాను ప్రియ స్నేహితులారా. ధనికులతో మాట్లాడుతున్నాను ఈ విషయం. సంపదలు మనకు తోడు రావు, కానీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, మన యొక్క సంబంధాలు మనకి తోడుగా వస్తాయి మనం చివరి వరకు కూడా, మన జీవితంలో చివరి వరకు. కానీ సంపద ఎప్పటికీ రాదు అన్న విషయం సత్యం ప్రియ స్నేహితులారా. నీకు ఎంత సంపద ఉంటే అంత శ్రమలు, అంత విశ్రాంతి లేకపోవడం కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా. చూడండి వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. ఒక ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు చూడండి. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయంలో, సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. ఈ రోజుల్లో బరువును కోల్పోవాలంటే జిమ్ కని వెళ్తున్నారు, ఇంకా ఏదేదో ఎక్సర్సైజులు, ఏదేదో వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో ఏం సెలవిస్తుందంటే, సంపదలు కలవాడు జాగరణలు చేయును, నిద్రలేమితో బాధపడుకుంటూ సన్నగా మారిపోవును, అనగా బరువు తగ్గిపోవును అని వ్రాయబడి ఉంది. సొత్తును కూర్చిన ఆందోళన అతని నిద్రను చెరచును. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో నిద్రను చెరచును. సొమ్ము చేసుకోవలెను అను చింత, రేపెంత సంపాదిస్తానో, రేపేం పని దొరుకుతుందో చింత, బాధ. ఘోర వ్యాధి వలె అతని నిద్రను పాడు చేయును. ఈ సంపదలనేవి నిద్రను పాడు చేయును. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా ప్రోగు చేసుకొనును, తరువాత విశ్రాంతి తీర్చుకొనుచు సుఖములు అనుభవించును ధనికుడు. అయితే దరిద్రుడు కష్టించి స్వల్పాదాయము గడించును, అతడు విశ్రాంతి తీసుకొనినప్పుడు చేతిలో పైసా ఉండదు. దరిద్రుడు ఏం చేస్తాడంటే, ఈరోజు 100 రూపాయలు సంపాదించుకున్నాను, తిన్నాను, ఈరోజు సంతోషంగా నిద్రపోతాను, నా చేతిలో ఒక పైసా కూడా లేదు. దేవుడు ఒక పైసా లేకుండా నీ చేతిలో ఉండమని చెప్పడం లేదు, కానీ ఆర్జించడంలో, ధనాన్ని కోరుకోవడంలో నీ ఆశకు హద్దు ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రియ స్నేహితులారా. డబ్బు చేసుకోగోరువాడు పాపమును కట్టుకొనును. డబ్బు వలన చాలామంది నాశనమైరి, ధనము వలన వారు వినాశనమునకు చిక్కిరి. ధనము వలన సమ్మోహితుడగు వానికి అది ఉరియగును. ధనం వల్ల నువ్వు ప్రీతి చెందుతున్నట్లయితే, సంతోషపడుతున్నట్లయితే అదే నీకు ఉరికంబం అవుతుంది. ఒక కుటుంబంలో కొట్లాట పెట్టుకున్నాడు. చిన్న తమ్ముడు అన్నలతో 4 అన్నదమ్ములు కొట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు నన్ను చంపుతారా, కొడతారా అని మీది పోతున్నాడు. బాబు, ఎవరికి చెందింది వాళ్ళు తీసుకుందరు, కానీ కొట్లాడకు తమ్ముడు, కొట్లాడకు అని అంటున్నారు. అయితే ఆ తమ్ముడు ఏం చేస్తారు, ఎవరు కొట్లాడేది ఏంది అనుకుంటూ వాళ్ళ మీదకి వెళ్ళాడు. అతనిని ఆపాలని ప్రయత్నించే సందర్భంలో అతని కాలు చేతికి ప్రమాదం జరిగింది. అతడు ఈరోజు ఒక అవిటివాడిగా జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్పాడు, మా అన్నదమ్ములు నాతో ఎంతో ప్రేమగా చెప్పారు. నాకు ఏమని చెప్పారంటే, తమ్ముడు నువ్వు తొందరపడగాకు, నీకు చెందిన ఆస్తి నీకు దక్కుతుంది, నువ్వు తొందరపడగాకు, ఎందుకు కోపాన్ని తెచ్చుకుంటున్నావు, ఎందుకు కలహానికి కాలు దువ్వుతున్నావు, ఉండు అంటే, నేను ఆగలేదు, నేను వాళ్ళ మీదకి కయ్యము దువ్వాను, కొట్లాటకు వెళ్ళాను. అయితే చివరికి మిగిలింది ఇదిగో ఈ అవిటితనం లేకపోతే నేను చక్కగా పని చేసుకొని బ్రతికి రోజు నా భార్యను బిడ్డలను పోషించుకునేవాడిని. ప్రియ స్నేహితులు, చూసారా ఈ సంపద అనేది ఎంతమందిని నష్టపరుస్తుందో, ఎలా నష్టపరుస్తుందో ప్రియ స్నేహితులారా. ఇవన్నీ నేను చెప్పే ఉదాహరణలన్నీ సత్యాలు. మూర్ఖులు ఆ ఉరిలో తగులుకొందురు. పాప మార్గమున డబ్బు కూడబెట్టని వాడును, నిర్దోషి అయిన ధనికుడును ధన్యుడు. ఎవరైనా ధనికులున్నారంటే వాళ్ళు నిర్దోషులై ఉండాలి, దోషము లేకుండా డబ్బును సంపాదించి ఉండాలి, వారు ధన్యులు. అలాగే ధనము వలన పాప మార్గమున డబ్బు కూడబెట్టకుండా ఉన్న వాళ్ళు ధన్యులు. అంటే లంచము తీసుకొని వారు ధన్యులు అని ప్రభువు పలుకుతున్నాడు ప్రియ స్నేహితులారా. కాబట్టి అట్టివాడు దొరికెనేని అతనిని అభినందించాలి. ఎవరైతే నిజంగా పాపదోషం లేకుండా ఉంటారో వాళ్ళను మనము
మెచ్చుకోవాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, జీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 31వ అధ్యాయంలో ద్రాక్షారసం గురించి మనం చూస్తున్నాం, మద్యపానం గురించి మనం చూస్తున్నాం. చాలామంది ఎలా దీనికి వశం అవుతున్నారంటే, ఎలా దీనికి బానిస అవుతున్నారు, మద్యపానానికి బానిస అవుతున్నారంటే స్నేహితులు. మొట్టమొదటి కారణం స్నేహితులు. రెండోది తాము పెరిగిన వాతావరణం. తమ తల్లిదండ్రులను చూసి, తమ బంధుమిత్రులను చూసి, తన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో దాన్ని అనుకరించే వాళ్ళు కొందరున్నారు. కొందరు స్నేహితుల ప్రోద్బలం వల్ల చేస్తూ ఉన్నారు. ఒక కొడుకు సంతోషంగా అప్పుడే స్నేహితులతో తిరిగి ఇంటికి వచ్చాడు, అన్నం తినాలని కూర్చున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మంచిగా కూరతో, మంచి నాన్ వెజ్ చికెన్ మటన్తో ఆహారం వడ్డించింది. ముద్ద కలుపుకున్నాడు, నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంతలోకే హారన్ సౌండ్ వచ్చింది బయట. స్నేహితులు బండి మీద. అయితే నేను అన్నం తిని వస్తానని వాళ్ళకి చెప్పాడు. అయితే ఇక్కడ అన్నం తినడం ఏంది, మనం బయట తిందాం రా అన్నప్పుడు ఆ బిడ్డ లేచి, అమ్మ నేను ఇక్కడ తినని తర్వాత తింటానని చెప్పేసి వెళ్ళిపోతుంటే, కొంచెం తినిపోనానా అన్నది. ప్రియ స్నేహితురాలు, నిజం చెప్తున్నాను నేను. వెళ్ళాడు ఆ బాబు. ఈ మద్యపానం అనే ఊబిలో స్నేహితులతో కలిశాడు. బైక్ మీద ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను శోక సముద్రంలో ఉంచాడు. అనగా ఈ మద్యపానం అనేది ఎంతవరకు దారితీస్తుందంటే, ఈ మద్యపానము, ఆ ధనాపేక్ష కూడా రెండు కూడా సరి సమానమే. ప్రియ స్నేహితులారా, చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. తీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం 31వ అధ్యాయంలో 25వ వచనంలో, నీ గొప్పను నిరూపించుకొనుటకు గాను అమితముగా త్రాగకుము, మధువు వలన చాలామంది నాశనమైరి. గొప్పను చూపించుకోవడానికి. ఈ రోజుల్లో మద్యపానం ఎవరైతే తాగరో, ఎవరైతే తీసుకోరో వాళ్ళు చేతగాని వారుగా సమాజం వాళ్ళని గుర్తిస్తుంది. మద్యపానం తీసుకోవడం అంటే ఇదేం మనిషి, ఈయన ఎందుకు పనికిరాడు అన్న విధంగా చూస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, చూడండి, నిప్పు మరియు నీరు ఇనుము స్వభావమును పరీక్షించును, త్రాగి వాదులాడు గర్వాత్ములకు పరీక్ష ద్రాక్షారసము. చూడండి, మధువు లేనిచో జీవితము ఉత్తేజమయము అవుతుంది, లేక నరుల ఆనందము కొరకు అది కలిగించబడినది. ఆనందము కొరకు అంటే కేవలము మితముగా తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, మితముగా సేవించినచో ద్రాక్షారసము నరునికి అట్లే ఉత్తేజము నొసగును, ఆరోగ్యము నొసగును. తగిన కాలమున తగినంతగా సేవించినచో ద్రాక్షారసము ఆనంద ఉత్సాహములను కలుగజేయును. కానీ మితము మీరి తాగినచో అది ద్వేషమును, కలహమును, పతనమును తెచ్చిపెట్టును. ప్రియ స్నేహితులారా, అనేక మంది గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, అలాగే అసలు తమ పనులను తాము చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మద్యపానం తాగే వాళ్ళనే విషయంలో ప్రియ స్నేహితులారా నేను చెప్తున్నాను, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని నీవు నీ యొక్క ఆనందోత్సాహాలని కంట్రోల్ చేసుకోవాలి. నీకు మద్యపానం తాగడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందా? చూడు, గుడ్డివాడిని, కుంటివారిని, ఏమాత్రం ఆహారం లేకుండా రోజు కష్టించి ఆహారం కోసం శ్రమించేవారిని నువ్వు మద్యపానం చేస్తున్నావంటే నీకు దేవుడిచ్చాడు డబ్బులు, నీకు దేవుడిచ్చాడు ధనం. ఆ ధనాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావంటే నీ శరీరాన్ని పాతాళమునకు తీసుకుపోయే ఒక వస్తువు మీద
నువ్వు లగ్నం చేస్తున్నావు కాబట్టి దేవుని శిక్ష తప్పదు ప్రియ స్నేహితులారా. చూడండి ఇక్కడ చెప్తున్నారు 30వ వచనంలో, త్రాగి మత్తెక్కియున్న మూర్ఖుడు కోపముతో తనకు తానే కీడు చేసుకొనును. నేను చనిపోతా అని ఉరుకుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు కొంతమంది రోడ్ల మీద. ఎందుకు? ఈ మద్యపానం అలా చేస్తుంది. అతడు సత్తువ కోల్పోవును, తన శక్తి తన బలం కూడా కోల్పోతాడు. అలాగే కొట్లాటలకు దిగును. బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. ఇది ఎక్కడదో చిన్న చిన్న బుక్కులలో ఉండే కథలు తీసుకొచ్చి మనం చెప్పడం లేదు, కానీ బైబిల్ పవిత్ర గ్రంథంలో వ్రాయబడిన సత్యాన్ని నేను చెప్తున్నాను ప్రియ స్నేహితులారా. చూడండి, తోడివాడు విందులో ద్రాక్షారసమును సేవించుచుండగా నీ రుణము తీర్చనందుకు గాను వానిని మందలింపకుము. విందుల్లో ఉన్నప్పుడు ఈ తాగుబోతులందరూ ఒక చోట చేరినప్పుడు, మద్యపానం సేవిస్తున్నప్పుడు వారు వివిధ విషయాల గురించి తర్కించుచుంటూ నువ్విట్లా నువ్వట్లా నేనట్లా అని వారు వాదులాడుకుంటారంట. ఆ వాదులాటలో చూడండి, అలాంటి వారిని ఆ సమయంలో నీవు మందలించవద్దు అని ప్రభువు సెలవిస్తున్నారు ప్రియ స్నేహితులారా. అలాగే ఇతరులను నువ్వు చీవాట్లు పెట్టకుము. ఈ మద్యపానము నీ బాకీని చెల్లింపుమని పీడించుటకు గాని అది అదను కాదు. ఏది అదను కాదు? ఒక మత్తుగా పడి ఉన్న ఒక త్రాగుబోతుతో నా బాకీ తీర్చు, లేక ఇదిగో నాకు నా బాకీ చెల్లించు, నాకు మొన్న నువ్వు డబ్బులు తీసుకున్నావు నాకు ఇచ్చేసే, లేదంటే ఇదిగో ఒక విషయం గురించి వారితో మాట్లాడడం వ్యర్థమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. చూడండి, మరి ఈ విధముగా ఈ పాపానికి లాగివేస్తుంది ఏది? సంపదలు, అలాగే ఈ మద్యపానము. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ధనాపేక్ష, మరి ధనాన్ని ఆర్జించాలనే తపన, లేక మద్యపానము కేవలము మన పతనాన్ని కోరుకునే శత్రువుల వంటి మాత్రమే. అయితే ప్రియ స్నేహితులారా, చూడండి, దైవభీతి ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి లోను కారు. దైవభీతి ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎవరైతే నిజంగా దైవభీతి కలిగి జీవించారో, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు అపమార్గంలో పయనిస్తున్నారు. వారు మద్యపానాన్ని ఆహ్వానిస్తున్నారు, సంపదలను ఆహ్వానిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఎవరైతే దైవభీతిలో ఉన్నారో వారిని కూడా సైతాను పక్కకు తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి? మన జీవితము ఎలా మారాలి అనంటే ప్రియ స్నేహితులారా, దైవభీతి ఉండాలి. చూడండి, వాక్యం సెలవిస్తుంది, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 32వ అధ్యాయంలో, దైవభీతి కలవాడు దేవుని శిక్షణకు లొంగును, తనను మక్కువతో వెదకువారిని ప్రభువు దీవించును. నీవు దేవుని దేవాలయానికి నడవాల్సిందే, దేవుని యొక్క సహాయాన్ని కోరాల్సిందే. అప్పుడు ఇలాంటి సమస్యలు నీ దరి చేరవు. దేవుడు నీకు అంత జ్ఞానాన్ని నీకు దయచేస్తాడు. శ్రద్ధగా పఠించువాడు ధర్మశాస్త్రమును నేర్చుకొనును, కానీ చిత్తశుద్ధితో పఠింపని వానికి అది వశపడదు. నువ్వు బైబిల్ గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని నువ్వు శ్రద్ధగా చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, దాని ప్రకారం నువ్వు నడవడానికి ప్రయత్నిస్తావు. లేని ఎడల చిత్తశుద్ధితో నువ్వు చదవనేప్పుడు నీకు అర్థం కాని విషయాలు నీకు అర్థం కాకుండా నీవేమవుతావు అంటే నీవు ప్రక్కకు తొలగిపోతావు. ప్రియ స్నేహితుడు, నీకు అర్థం కాని విషయాలు ఉంటాయి, నువ్వు దేవుని యొక్క కార్యాలను చవి చూడలేవు. అలాగే చూడండి, దైవభీతి కలవారు న్యాయమును గ్రహింతురు, వారి న్యాయవర్తనము దీపము వలె వెలుగును. అవునా కాదా ఖచ్చితంగా చెప్పే మనస్తత్వం కలవారు వీరు. ఎవరంటే దైవభీతి కలవారు, ఇతరులకు భయపడని వారు, అసత్యముగానే సత్యమును సత్యముగానే మాట్లాడే ప్రజలు. అలాగే చూడండి, పాపాత్ములు శిక్షణను అంగీకరింపరు, ఏవేవో సాకులతో తాము కోరిన పనులెల్లా చేయుదురు. దేవునికి స్తోత్రం. అందుకే సామెతల గ్రంథంలో ఒక చోట వ్రాయబడి ఉంది, మూర్ఖుని మందలించడము బురదలో నువ్వు రాయి వేయడంతో సమానం అంటున్నారు. అంటే బురదలో రాయి వేస్తే ఏమవుతుందంటే అది చింది మీద పడుతుంది.
ఆ బురద మీద పడుతుంది, దాన్ని మళ్ళీ మనం కడుక్కోవాలి ఆ బురదను. కాబట్టి మూర్ఖుని మందలించువాడు, అంటే మూర్ఖుడు అంటే అజ్ఞాని, దేవుని యొక్క ప్రేమ తెలియనివాడు, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు తెలియనివాడు, దేవుని గురించి అసలు అవగాహన లేనివాడు. అలాగే ఈ పాపాత్ములు శిక్షణను అంగీకరింపరు, సాకులతో తాము ఏ పనులు చేస్తున్నారో అయ్యే కొనసాగించెదరు. నువ్వు ఈరోజు ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ యొక్క కార్యక్రమం చూసే వాళ్ళలో మద్యపానం చేసేవారు ఉన్నట్లయితే, సంపదల మీద అత్యాశతో ముందుకు వెళ్తున్నాము, సంతోషంగా ఉన్నామని అనుకున్న వాళ్ళు మీలో ఉంటే ప్రియ స్నేహితులారా, ఆగండి, ఆలోచన చెయ్యండి. ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఏం చేస్తున్నాను నేను? దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతలో ఇది అవసరమా నాకు? ప్రియ స్నేహితులారా, ఆలోచన చేసి ముందుకు నడవండి. అలాగే చూడండి, బుద్ధిమంతులు ఇతరుల అభిప్రాయములను ఆలింతురు, కానీ భక్తిహీనులైన గర్వాత్ములు దేనికి జంకరు. ఇష్టారాజ్యంగా చేసుకుంటారు, కానీ బుద్ధిమంతులు ఇతరులు చెప్పే సలహాలను అంగీకరిస్తారు. ఆలోచన లేకుండా ఏ పనిని చేయరాదు, ఆలోచించి కార్యము చేసిన పిదప వగువనక్కరలేదు, బెదరనక్కరలేదు. క్విక్ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు చేసి అయ్యో ఇలా చేసామెందుకు, అయ్యో అలా చేసామెందుకు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈనాడు చూడండి 32వ అధ్యాయం 20వ వచనంలో, కరుకు మార్గమున పయనింతువేని రాళ్ళు తట్టుకొని పడిపోయేదవు, నునుపు మార్గమున పోవునప్పుడు జాగ్రత్తగా ఉండవలెను. రెండూ ప్రమాదమే. కరుకు మార్గమున నడుస్తే నువ్వు రాళ్ళు తట్టుకొని పడిపోతావు. నునుపు మార్గమున నడుస్తే జాగ్రత్తగా నడవాలి, లేకపోతే జారిపడి కింద పడిపోతావు. అయితే నీ గమ్యము నెల్లప్పుడూ పరిశీలించి చూచుకొనుచుండవలెను. ఈరోజు నేనేం చేశాను, ఆ యొక్క కార్యాల్లో ఏ విషయం గురించి దేవుడు సంతోషపడుతున్నాడు అని మనము గమనించుకోవాలని పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఏ పని చేసినను జాగ్రత్తగా చేయుము, అట్లయినా దేవుని ఆజ్ఞలను పాటించినట్లగును. ఎందుకు జాగ్రత్తగా పని చేసేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా చేయాలంటే, అందులో దేవుని యొక్క కార్యమా ఇది కాదా, మంచా చెడా, విచక్షణ ఉందా లేదా, తొందరపడుతున్నానా ఈ విషయంలో అని ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రమును నమ్ముట అనగా దాని ఆజ్ఞలు పాటించుటయే. ప్రభువును నమ్మిన వానికి ఏ అపాయము వాటిల్లదు, దైవభీతి కలవానికి ఎట్టి కీడును కలుగదు. చాలామంది చెప్తుంటారు, చూడు ఈరోజు నేను ప్రభువును ప్రార్థించుకొని బయలుదేరాను, అన్ని పనులు ఫటాఫట్ జరిగిపోయాయి. ఒక వ్యక్తి నాకు చెప్తున్నాడు, మేము ఇల్లు కట్టాలని నిర్ణయించాము, ఆ ఆఫీస్కి అంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాము, చాలా నెలలు 2-3 నెలలు కూడా అది కాలేదు. అంటే నేను చెప్పాను, దేవుణ్ణి ప్రార్థన చెయ్యండి, దేవుని ఎదుట మోకరించి, ప్రభువా ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నాను తండ్రి, నువ్వు ముందుగా ఉండి నడిపించు ప్రభువా అని పిలవండి, అప్పుడు తప్పకుండా ఈ కార్యం జరుగుతుందని చెప్పాను. ప్రియ స్నేహితులారా, ఆ వ్యక్తి ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళాడు, దేవునికి సాక్ష్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు అనగా, నేను ఆయన నామాన్ని మనసున ధ్యానించి ఈ పని ముందు నువ్వు నడవండి తండ్రి అని అన్నాను. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నేను ఆ పని మొత్తం సఫలీకృతంగా విజయవంతంగా ముగించుకొని వచ్చాను. ప్రియ స్నేహితులారా, నీకు విజయం కావాలంటే, నీ పనిలో విజయం కావాలంటే, నీవు చెడు వ్యసనాల నుండి, సంపద లేక ఈ యొక్క ధన వ్యామోహం నుండి నువ్వు బయటపడాలి. మద్యపానము, మితిమీరి తాగిన మద్యపానం నుండి నువ్వు బయటపడాలి. ఇవి లేకుండా మనకు దైవరాజ్యము ప్రాప్తి లేదు. కాబట్టి దైవ భీతి కలిగి జీవించినప్పుడు, దైవ వాక్యాన్ని పఠించినప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, మంచేదో చెడేదో జ్ఞానం దయచేస్తాడు, వివేచనను దయచేస్తాడు. తద్వారా మన జీవితాలను ఫలవంతంగా మనము ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. ప్రియ స్నేహితులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువ, మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నా దేవా, ఈనాడు ఈ సమాజంలో ప్రభు మద్యపానముతో, ధనాపేక్షతో తమ జీవితాలలో
ప్రభువా అనేక కష్టాలు పడుతున్న తండ్రి, అసహనానికి గురి అవుతున్న మరి తమ జీవితాలను ప్రభువా మధ్యలోనే అంతం చేసుకొనుచున్న కుటుంబాలను నీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ధనము మమ్మల్ని కాపాడలేదు కానీ తండ్రి, నీపై మాకున్న ప్రేమ మమ్మల్ని కాపాడుతుంది తండ్రి. నీ యొక్క కృప మమ్మల్ని కాపాడుతుంది తండ్రి. ప్రభు దీవించిన దేవా నీకు స్తోత్రం. ఈనాడు దివ్యవాక్కు కార్యక్రమాన్ని వీక్షించి తండ్రి, ఏ విషయం గురించి అయితే వారు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. సంపద వలన ప్రభువా వారి కుటుంబాలలో అలజడి ఉన్నట్లయితే ప్రభువా, ఆ కుటుంబాలలో తండ్రి వేదన ఉన్నట్లయితే ప్రభువా వారిని దీవించి తండ్రి ఆ యొక్క దురాశ నుండి, ఆ యొక్క ధనాపేక్ష నుండి విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా మద్యపానములతో ప్రభువా అనేక మంది ప్రభువా బిడ్డలను సైతాను గర్జించు సింహం వలె కబలించ ప్రయత్నిస్తున్నాడు తండ్రి. ప్రభువా చిన్న చిన్న బిడ్డలు తండ్రి ప్రభువా, యవ్వనస్తులు కూడా తండ్రి ప్రభువా ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకొని మళ్ళీ బయటకు రాలేక ప్రభువా తమ జీవితాలను అంతమొందించుకుంటున్నారు తండ్రి. ఈ మద్యపానంలో చిక్కుకున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నా తండ్రి దైవభీతి కలవారు నీ దేవుడు రక్షిస్తాడు అని వాక్యం సెలవిచ్చి ఉన్నది తండ్రి. వారికి ఏ అపాయము నష్టము జరగదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ దేవాలయమునకు వచ్చి నీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి అనుగ్రహించండి తండ్రి. నీ ద్వారా తప్ప ప్రభా మాకు శాంతి లభించదు. నీ ద్వారా తప్ప ప్రభా నీవు సహాయాన్ని ఇస్తే తప్ప ప్రభా మేము జీవితాలను సంతోషంగా సాగించలేము తండ్రి. ప్రభా నీ కృపను, నీ కరుణను ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ధన వ్యామోహము నుండి, మద్యపానము నుండి కుటుంబాలు తండ్రి విచ్ఛిన్నమవుచుండగా వారిని కాచి రక్షించమని తండ్రి, వారిని విడుదల చేయమని వేడుకుంటూ తండ్రి ప్రభువా నీపై ప్రేమ కలిగి, నీపై విశ్వాసము కలిగి, నీవే మాకు దేవుడవు నన్ను తండ్రి ప్రభువా రక్షించే దేవుడవని ప్రతి క్షణం నీపై ఆధారపడే కృపను దయచేయమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమమునకై వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.